అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. నేను చెప్పాలా? ఈరోజు పోలీసులు ఈరోజు డిఎస్పి గారు మీరు ప్రైవేట్ కంప్లైంట్ వేశారు కదా, సునీత, నరెడ్డి రాజశేఖర్ అండ్ రామ్ సింగ్ సార్ పైన. దానిపైన మళ్ళీ మేము విచారానికి వస్తాం కృష్ణ అంటే, ఆల్వేస్ వెల్కమ్ సార్, ఎప్పుడైనా రండి అని చెప్పాను. దాని మీదట ఈరోజు మార్నింగ్ 7 గంటలకు వస్తామని చెప్పారు. 7 గంటలకు ఇంట్లో వచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి సమాధానం చెప్పాను. సంతృప్తికరంగా థ్యాంక్స్ కృష్ణారెడ్డి అని చెప్పేసి వెళ్ళిపోయాను. నరెడ్డి రాజశేఖర రెడ్డి, నరెడ్డి సునీత, రామ్ సింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ పులివెందల్లో వివేకానందారెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దాని మీద పులివెందుల డిఎస్పీస్ వాసుదేవన్ గారు, నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు. తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది. సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరికీ తెలిసిండేది. కేసు దర్యాప్తు అంతా. దాని తర్వాత ఈ మూలే వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలే వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. దీన్ని అప్పటి సిఏ గారు రాజు 642/2023గా నమోదు చేసి ఆయన కేసు దర్యాప్తు చేశారు. కేసు ఛార్జ్షీట్ కూడా వేశారు. కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తి రిటర్న్ చేశారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు ఇంకా పొందుపరిచే దాని విషయంలో, ఉన్నది ఉన్నట్టు రాసే విషయంలో, ఇన్వెస్టిగేషన్ చేసే విషయంలో అతని నుంచి సమాచారం కొద్దిగా కావాల్సింది. ఈరోజు మూలే వెంకటకృష్ణారెడ్డి గారికి వారి హౌస్ దగ్గర విచారించాము. దానికంటే కీలకమైనటువంటి విషయాలు అనేది ఏం కాదు కానీ, బట్ కొన్ని కోర్టు లేవనెత్తినటువంటి దాని మీద మనం ప్రశ్నలు వేయడం జరిగింది. ఆయన కూడా సహకరించి సంతోషంగా మేము అడిగిన ప్రశ్నలకు చాలా సౌమ్యంగానే చెప్పాడు. పోలీసులు కూడా ఆయన కోఆపరేట్ చేశారు. అదే చెప్పాను కదా, సునీతమ్మ అండ్ అదర్స్ ఉన్నారు. దాని మీద ఇష్టం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.